హ్యాండ్ పాలినేషన్ చేయాలి. సార్, ఇది మగ పువ్వు, ఇది ఆడ పువ్వు. ఆడ పువ్వే కాయ అవుతుంది. ఈ పువ్వుతో పైన అలాగా లైట్గా చిక్కు చిక్కు చిక్క చిక్కు చిక్కు చిక్క అని రాస్తే సంయోగ క్రియ జరుగుతుంది. ఇలా అన్ని పువ్వుల మీద చేయండి. 2 రోజుల్లో పిందెలు కాయలు అవుతాయి. సరేనా? భలే వాడివయ్యాను. వదిలితే పూలకు కూడా ప్రసవ వేదన కలిగించేట్టున్నావు. ఇంకా పడుకున్నావేంట్రా? నాన్న వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు. లేవరా బాబు, లేకపోతే నన్ను తింటారు. వేసుకో వేసుకో, త్వరగా రా. వేసుకో సుబ్బయ్య, అది లేవు. అమ్మా, లేట్ నైట్ పార్టీకి వెళ్ళొద్దంటే విన్నావా? నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసావా? అంత చెమట పట్టింది. నిన్న మీరే కదా అన్నారు రేపటి నుంచి వాడు ఎక్సర్సైజ్ చేయాలి, అది నీ బాధ్యత అని. అదే ఇది కారిపోతుంది చెమట. ఎంతసేపటి నుంచి చేస్తున్నావు? 30 minutes నుంచి. ఫస్ట్ 30 minutes చిన్న బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ 30 minutes. అమ్మ 2 కలిపి చెప్తుంది కదమ్మా. వాడు బుద్ధిమంతుడే, నువ్వే చెడగొడుతున్నావు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు మైనింగ్ త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తదుపరి ఘట్టాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రారంభించారు. కాశ్మీర్ ప్రాంతంలో తారాముల్లా జిల్లాలో ఇండియా సైన్యంలో 14వ గ్రూప్ కి చెందిన కొందరు సైనికులు వారి గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హఠాత్తుగా తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏమిటి పైశాచికత్వం? ఇంకా ఎంతకాలం ఇలా దారుణాలు చేస్తూ పోతారు? ఎప్పుడు జరిగింది? ఇవాళ మార్నింగ్ 5 o'clock. వెంటనే మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు కదా. ఈ నెలలో అప్పుడే ఇది 4వ అటాక్. ఎస్ సార్. పాకిస్తాన్ హై కమిషనర్ని పిలిపించండి, మాట్లాడాలి. సౌత్ బ్లాక్ కి రమ్మని. నో, ఇక్కడికి రమ్మన్నాడు ఓ అరగంటలోగా. డిఫెన్స్ మినిస్టర్ ఆల్సో. వన్ మోర్ థింగ్, షర్ఫుద్దీన్ గారిని కూడా రమ్మన్నాడు. తలకాయలు నరికినట్టు 20 మంది సోల్జర్స్ తలకాయలు నరికి వెళ్ళిపోయారు. సో ద డిఫెన్స్ మినిస్టర్ షుడ్ బి సాక్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ రిజైన్. దేశ రక్షకులకే ఆయన కూడా పిలవండి. నమస్తే పరమేశ్వర్ జీ. నమస్తే సికిందర్. గవర్నమెంట్ లో ఈ కుదుపేమిటి? ఇప్పుడు ఏ ప్రయోజనానికి వర్మ నన్ను పిలిపించారో? ఏం కాదు, ఈ గడ్డ వెనకేదో లవ్ స్టోరీ ఉంటే ఉంటుంది. ఊరుకో అభి. సూపర్. గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు మిస్టర్ జలాలుద్దీన్? ఫైన్ పరమేశ్వర్ జీ. మా ఏలికలోనే మీ దేశానికి ట్రైన్ వేశాం. Those were golden times, peaceful days. ఆ ట్రైన్లోనే ఉల్లిపాయలు, గోధుమ, బంగాళాదుంపలు పాకిస్తాన్ నుంచి వచ్చేవి. That's true. ఇక్కడ ధరలు కూడా తగ్గేవి. ట్రైన్లో కూరలు గోధుమలే కాదంకుల్, టెర్రరిస్టులు వచ్చారు. 10 బాంబ్ బ్లాస్టులు, 200 మంది పోయారు డ్యూరింగ్ దోస్ పీస్ఫుల్ డేస్. అభి, మరో దేశానికి అంబాసిడర్. నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు. ఏమిటండి ఇది పూజ రూమ్ లో? నాకు నువ్వే దేవతవి. మిస్టర్ జలాలుద్దీన్, నెక్స్ట్ టైం మీ పిఎం గారు వచ్చినప్పుడు గుర్తు చేయండి. ఆయనతో కొంచెం మాట్లాడాలి. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. Good morning, PM sir. This is not a good morning, Mr. Jalaluddin. Why? Are you not feeling well? Not me. India. ఇవాళ కాశ్మీర్ బార్డర్లో బారాముల్లా డిస్ట్రిక్ట్లో మీ మిలిటరీ వాళ్ళు చేసిన అట్రాసిటీస్కి మీరేం సమాధానం చెప్తారు? మీ దేశంలో తుఫాన్ వచ్చినా మేమే కారణం, ఫ్లడ్స్ వచ్చినా మేమే కారణం. This is an offensive charge, PMG. Abhi, you got? Mr. Jalaluddin, అక్కడ ఏం జరిగిందో అదే టీవీ న్యూస్లో వచ్చింది. I'll show you some of the footage now. ఇది మా ఆర్మీ వాళ్ళు పంపిన ఫుటేజ్. నాకు చూపిస్తారెందుకు సార్? మీ మిలిటరీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని మీకే చూపించాలి. ఇది మా మిలిటరీ వాళ్ళు చేశారని ఎలా చెప్తున్నారు? ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? సంఘటన జరిగింది మీ టెరిటరీలో. ఇండియాలో మొత్తం 65 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయని మీ పార్లమెంటే అంది. అందులో ఏదన్నా ఒక గ్రూప్ చేసిందేమో పిఎంజీ. మిస్టర్ జలాలుద్దీన్, జరిగిన దానికి మీరు బాధ్యత వహిస్తేనే చర్చ కొనసాగుతుంది. చైనీ తప్పుకి మేమెలా బాధ్యత వహించగలం? స్టాప్ బ్లేమింగ్ పాకిస్తాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ సంపాదించి తర్వాత అంబాసిడర్ని పిలిపించుంటే బాగుండేది. అలా చేసుంటే ఇప్పుడు ఇలా అవమానం కలిగి ఉండేది కాదుగా వర్మాజీ. ఏ రకమైన ప్రూఫ్ లేకుండా ఇలా
ఓపెన్ ఎలిగేషన్ చేయడం ఏం బాలేదు. What Mr. Parameshwar says is a valid point. Well, నాకు చాలా పనులు ఉన్నాయి and I have to get back to the embassy. Sit down, Mr. Jalaluddin. అటాక్ చేసింది మీ మిలిటరీ. హీస్ అమీజ్ ఖాన్, సెకండ్ లెఫ్టినెంట్ ఇన్ ఆజాద్ కశ్మీర్ రెజిమెంట్. లోకంలో ఒకే పోలికతో 7 ఉంటారన్న నాన్సెన్స్ థియరీ చెప్పబోతున్నారా? అసలు ఏమనుకుంటున్నాడు మీ ప్రైమ్ మినిస్టర్? మీరిప్పుడు కవ్విస్తోంది ప్రశాంతంగా పడుకున్న పులిని పంజా విసరడానికి ఎంతోసేపు పట్టదు. ఎప్పుడు శాంతి పౌరాల్ని పైకి ఎగరేస్తూ కూర్చుంటాం అనుకోకండి. లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ సియాచిన్, కర్గిల్ సర్జికల్ స్ట్రైక్స్. అదే కోరుకుంటుందా మీ పాకిస్తాన్? మా పిఎం వచ్చే వారం ఢిల్లీ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నో, ఐఎమ్ క్యాన్సిలింగ్ ద ప్రోగ్రామ్. వారిని ముందు మీ మిలిటరీ చీఫ్ ని మీట్ అవ్వమనండి. ఆస్క్ హిమ్ టు స్టాప్ దిస్ బార్బరిక్ బ్రూటల్ బ్లడ్ గేమ్. పాకిస్తాన్ సపోర్ట్ తో ఇక్కడున్న అన్ని టెర్రరిస్ట్ గ్రూపుల్ని నిజంగా బ్యాన్ చేయమని చెప్పండి. ఇది జరిగితే నేనే వస్తాను మీ దేశానికి, మీ పిఎంతో కూర్చుని టీ తాగడానికి. సార్ అది We are done. You may go now. Thanks for coming. వర్మ, ఇది వాళ్ళని ప్రవోక్ మాత్రమే చేస్తుంది. ఇది మీరు కోపంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం. పరిపక్వతతో హ్యాండిల్ చేయాలి. మా రూలింగ్లో ఇలా ఎప్పుడైనా Hey, చేసామా? stop it. అక్కడ తలలు తెగబడి ఉన్నది మీలాంటి స్వార్థపరులైన అవినీతి పందికొక్కులై ఉంటే నాకింత కోపం వచ్చుండేది కాదు. కానీ అక్కడ తలలు విడిగా, మొండాలు విడిగా ప్రాణాలు త్యాగం చేసింది ఎండ వాన పగలు రాత్రి పట్టించుకోకుండా దేశానికి కాపలా కాస్తున్న మన సోల్జర్స్. థ్యాంక్ యూ రవికిషోర్. అమీజ్ ఖాన్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? సార్ ప్లీజ్. దీనికి దెబ్బకి దెబ్బ తీయాలి రవికిషోర్. హలో వెయిట్, ఏంటి చూడనట్టు వెళ్తున్నావు? అవును, జరిగిందంతా మర్చిపోని నేనే అన్నాను. అందుకని ఒక హాయ్ కూడా చెప్పవా? హాయ్ బాయ్. వెయిట్, ఇదిగో బుక్స్ ఎక్కువగా చదువుతావంట. ఎవరన్నారు? జోసెఫ్ అన్నారు. ఇది నీకోసం వెతికి కష్టపడేం కొనలేదు. 60% డిస్కౌంట్ ఇచ్చారు, అందుకే కొన్నాను. బుక్ ఇచ్చాను కదా అని నేనేదో నిన్ను ప్రేమిస్తున్నానని అనుకోకు, అర్థమైందా? అర్థమైంది. విత్ లవ్, అంజలి. లవ్ అంటే ప్రేమ అనుకుంటావేమో, ఒట్టి ఇష్టమే. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? హలో, నమస్తే. బిజినెస్ టైకూన్ ఇలా ఉన్నట్టుండి కలవడానికి వచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉండాలి. అయ్యో, నీ ముందు నేనెంత జీ. కానీ అదే నిజం కదా. మహారాష్ట్రలో ఓడల తయారీ కంపెనీ, గుజరాత్లో ఓడలు విరగొట్టే కంపెనీ, పెట్రోల్, కోల్, మార్బుల్, సిమెంట్, ఐరన్, రియల్ ఎస్టేట్ అన్నిట్లోనూ ఉన్నారు కదా. బాంబులు అమ్ముతారు, బంగాళాదుంపలు అమ్ముతారు, సెల్ ఫోన్లు అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు. ముగ్గుపిండి ఒకటే ఇంకా ముట్టుకోలేదనుకుంటాను. ఎస్ జీ. కానీ ఉన్నట్టుండి ఏ మాయమో మంత్రమో నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదు జీ. మూటలు మోసాను, పెట్రోల్ బంక్లో పనిచేశాను, అధపాతాళంలో మొదలై ఒక్కొక్క మెట్టు ఎక్కి బిజినెస్లో టాప్ లెవెల్లో ఉన్నానంటే దానికి కారణం కఠోర శ్రమ. నో 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 నో, అదొక్కటే చాలదు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఒక్క సంతకం మీరు పెడితే నాకు ఒక కొత్త ఫ్యాక్టరీ పుట్టుకొస్తుంది. ఇంకో సంతకం పెడితే ఉన్న ఫ్యాక్టరీ మూతా పడిపోతుంది. ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ తెరవడానికి నేను సంతకం పెట్టాలి? నో సార్, ఇప్పుడు వారి సొంత పని మీద రాలేదు. చీటికి మాటికి మన దగ్గర తోకాడించే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని మీరు అంటుంటారు కదా, దానికి సంబంధించి ఓ ఐడియా మీతో డిస్కస్ చేయడానికి వచ్చానన్నారు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఐడియాస్. కానివ్వండి. పాకిస్తాన్ మన పాత విరోధి. ధైర్యంగా ముఖాముఖి తలబడకుండా దొంగ దెబ్బ తీస్తున్నారు. పోలీసు వాళ్ళ దెబ్బల గురించి మీకు తెలుసు కదా, అంతగా కుళ్ళబొడుస్తారు. బయటికి ఒక్క గాయం తెలియదు, కానీ లోపల బొమికలు నుజ్జు నుజ్జు అయి ఉంటాయి. పాకిస్తాన్ వాళ్ళకి
మనం కూడా అలాంటి దెబ్బే కొట్టాలి. కొట్టాలి, కానీ కొట్టినట్టు లోకానికి తెలియకూడదు. అంతెందుకు, దెబ్బ తిన్నవాడికి కూడా తెలియకూడదు. సీమ్స్ ఎక్సైటింగ్. ఎక్స్ప్లెయిన్ చేయండి. రవి, సార్, నేనే పిలుస్తాను, మీరు హ్యాపీ యానివర్సరీ రా. బుజ్జి, తిను. ఇది కేక్ కూడా తింటుందా? అది విస్కీ కూడా తాగుతుంది. జోసెఫ్ అలవాటు చేసి చెడగొట్టాడు. జోసెఫ్, యానివర్సరీకి ప్రియా కేక్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ అలవాటు ఇక్కడ లేదు. ఏయ్, నేనే నీకు పెద్ద గిఫ్ట్. ఇంకేం కావాలో నీకు? ఏం దమ్ కొట్టేవా? ఇరుక్కున్నాడు. మానేసానన్నా. ఈ పిలిగించగలి ఇప్పుడు తర్వాత పెట్టుకుందా. ఓకే, మీ ఇద్దరిలో ముందు లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు? అదా, ఏయ్, ఓ రోజు ఈ బస్ scene నాకు బాగా తెలుసు. Come on, రండి, రండి, అయ్యో, రండి. నాన్న. Practice చేయండి. రండి. ఇదే మీ బస్ స్టాప్. ఓకే, కమ్ ఆన్, యాక్షన్. ఓకే, ఇదే నా కాలేజ్ బుక్. ఈ బుజ్జమ్మే అక్కడ వచ్చిన కుక్క పిల్ల. ఏం చూస్తున్నావురా? ఈయనొకడు ఆడోళ్ళు గుండెల్లో కూర్చుంటాడు. పొసెసివ్ అంట. ఇదిగో, ఏయ్, బస్ స్టాండ్ ఇదే ఖాళీగా ఉంది, బుక్కు. వచ్చి నించో. పట్టుకో. హా, రెడీ, కంటిన్యూ. ప్రియా వెళ్లే రూట్ బస్సు వస్తూ ఉంది. బస్సు రెడీ, ఇదిగో. కానీ ఎన్ని బస్సులు వచ్చినా ప్రియ ఎక్కకుండా నుంచోనే ఉంది. బస్ బిగ్ బస్ సరిపోతుందా? నువ్వెక్కితే ఎక్కడికైనా వెళుతుంది. రేయ్, రేయ్, మా లవ్ ఫ్లాష్ బ్యాక్ అడిగినట్టు అడిగి నీ లవ్ డెవలప్ చేసుకుంటావు. డెవలప్ చేయడానికి ఇంకే ఉంది. అలా పడే. అప్పుడు ఉన్నట్టుండి వాన కురవడం మొదలెట్టింది. ఇదిగో ఫెంటాస్టిక్ టచ్. కానీ నేను తడుస్తూనే బాగా ఉన్నా. తెలిసిపోయారు కదా. ఏయ్, ఏయ్, ఏయ్. బా అప్పుడే ఫీల్ వస్తుందా? రేయ్, వర్షం ఆగేలాగా మ్యాటర్ ఫినిష్ చేయి. నేనప్పుడు లవ్ లెటర్ తీసుకుని జంకుతూ తన దగ్గరకు పోయి పక్కనే నుంచున్నాను. హలో, నాతో ఏదైనా చెప్పాలనుందా? ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు. ధైర్యంగానా? మీ గొడుగు కింద కుక్కకి చోటిచ్చినట్టు మీ జీవితంలో నాకింత చోటు ఇవ్వగలరా? నేను కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను. బెటర్గానే చెప్తాను. మా అమ్మ మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతోంది. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, ఒప్పుకోలేదంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించి వచ్చాను. ఇప్పుడు ఏం చేయమంటారు? విషం తాగు. తాగేస్తాను. ఏంటి మిగతా స్టోరీ చెప్పరా రాస్కెల్? ఆ తర్వాత కింద పడున్న విషయాన్ని కుక్క నాకడం మొదలెట్టింది. కుక్క చచ్చిపోతుందని తను భయపడిపోయింది. అప్పుడు నేను అన్నాను, అదేం చావదు, అది అసలు విషయమే కాదు, మా అమ్మ తీసుకురామన్న తేనె సారీ గైస్, డ్యూటీ టైం అయింది, నేను బయలుదేరుతాను. ఫోన్ చేసి వెళ్ళరా? మరేం పర్లేదు, బయలుదేరా. ప్రియా, ఆకలేస్తుంది. క్రీమీ పెస్తో చేస్తానే. అమెరికా చైనా వస్తువులపై పెంచిన ట్యాక్స్ కి బదులుగా చైనా కూడా అమెరికా వస్తువులపై రెట్టింపు ట్యాక్స్ లను పెంచింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సరిహద్దులలోని ఆజాద్ కాశ్మీర్ రెజిమెంట్ పైన తీవ్రమైన దాడి జరిగింది. అందులో సెకండ్ లెఫ్టినెంట్ అమీస్ ఖాన్ తో పాటు ఎందరో పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు బాధ్యులు ఎవరో ఇంతవరకు నాకేం తెలుసు? నీ నవ్వు చూస్తేనే తెలుస్తోంది ఆ భయంకర తీవ్రవాది నువ్వేనని. ఎక్కడ ఏది పిల్ల నేనే కారణం? ఒకవేళ స్కెచ్ నేను వేసి ఇచ్చుండొచ్చు. ఏయ్, సడన్ గా లేచి నించున్నావేంటి? హైదరాబాద్ అంటియా? మేము వెళ్ళిపోవా? ఎంత పిస్నారివిరా. రేయ్, 5th యానివర్సరీకి ఒక డైమండ్ నెక్లెస్ కొనివ్వడం మాని ఏంట్రా ఒక ముద్దిచ్చి మోసం చేస్తావా? ఏయ్, ఏంటి ఎతుకుతున్నావు? పేపర్ పెన్నా? ల్యాంప్ షేడ్ కింద ఉంది చూడు. ఆఫ్టర్ ఆల్ 8 నంబర్లు మెమరైజ్ చేయలేకపోతే మీలోంటోళ్ళు ఇంటెలిజెన్స్ లో ఉండడం వేస్ట్. ట్రిచి కోడ్. ఎస్ మిధావీస్, త్రిచి ఎయిర్పోర్ట్. రేయ్, ఎవడరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎస్పీజీ డైరెక్టర్వి, కానీ నీ పెళ్ళానికి నువ్వంటే గౌరవమే లేదు. కానీ నీ ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవుతోంది. ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు. రేయ్ రాస్కెల్, మర్యాదగా మాట్లాడు. ఎస్, నాది పెద్ద నోరే, అంతకంటే పెద్దది నా చెయ్యి. ఎంత పెద్దదో తెలుసా?
ఇక్కడి నుంచి చేయి చాచి అది దాని పేరేంటి నీ పిల్ల ముద్దుగా పెంచుకుంటుంది. ఆ బుజ్జి కొనను కూడా టచ్ చేయగలదు. బుజ్జి కొనని కాల్చి పారేసినట్టు నీ పెళ్ళాన్ని కాల్చి పారేయగలను. అంతెందుకు మిమ్మల్ని కాల్చి పారేయగలను. అంతకు ముందు మీరు డెమో చూడాలి. రవి రవి సారీ ప్రియా, చేయి జారిపోయి అదే స్లిప్ అయింది. ఏంటి మందు బాగా ఎక్కువైందా? దీన్ని మీరే క్లీన్ చేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది. రవి, షాండ్లియర్లో దీన్ని ఫిక్స్ చేశారా? ఎస్పీజీ డైరెక్టర్ ఇంట్లోనే బగ్ పెట్టారంటే హైబీకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజెస్ అని స్టీమ్ చేయవచ్చు. ఫుటేజ్ ఎందుకురా? వీణ్ణి వాట్ డైనమిక్ డువో. పర్వాలేదే, పరిగెత్తుకొచ్చి పట్టుకున్నావు. కానీ మీకంత దూరంలో వాడిని కట్టేసి నిజం చెప్పమంటే ఎలా చెప్తాడు? దగ్గరికెళ్ళి కొట్టి అడగండి, ఏం చెప్తాడో చూద్దాం. ఏంటి ఇదంతా నేను ఎక్కడి నుంచి చూస్తున్నానని ఆలోచిస్తున్నారా? వెళ్ళండ్రా, వాడి పక్కన నుంచుని అడగండి. హలో, సీ యూ ఇన్ కాశ్మీర్. కాశ్మీరా? వాడు మొత్తం మాతో మాట్లాడింది 4 minutes. ఓకే. సో అంతకు మించి కానీ 1 or 2 minutes మాట్లాడిన వాళ్ళని రిమూవ్ చేసి చూపించు. ఓకే సార్. ఆ స్టాండ్లో ఫోన్ పెట్టాడు కదా, దాన్ని జూమ్ చేయండి ప్లీజ్. వీడే మొహం తెలియకూడదని వాంటెడ్గా అటువైపు తిరిగి నించున్నాడు. వీడి జాకెట్ ఆనవాళ్ళు గుర్తుపెట్టుకుని రిచి ఎయిర్పోర్ట్ పోలీసుకు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం సర్చ్ చేయమని చెప్పండి. ఓకే, మీరు ఇటీవల చెక్ చేయండి. మీరు ఇటీవలండి. స్టాప్ స్టాప్. అటు చూడు, ఆ ఫోన్ బూత్ దగ్గర ఏదో బ్యాగ్ ఉంది, దాన్ని చెక్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఐడి సార్. సార్, బాంబ్ బ్లాస్ట్ అట్ ది ఎయిర్పోర్ట్. వాట్? అది ఫోన్ బూత్ దగ్గర. ఏ కొంచెం బ్యాక్ వెళ్ళు. గో ఫర్ ద బ్యాగ్. ఏమైంది? అలాగా సార్, ఫార్చునేట్లీ ఎవరికి ఏం కాలేదు సార్. పోలీసులు డైవర్ట్ చేయడానికి బ్లాస్ట్ చేశారు. అది జస్ట్ హార్మ్లెస్ స్మోక్ బాంబే. లేదురా, సంథింగ్ ఫిషీ. బ్యాగ్ మీద జాకెట్ మీద ఒకటే సింబల్. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. హలో, ఎస్ సార్. ఈ ట్రిప్ ఎప్పుడు ఫిక్స్ అయింది సార్? ఓకే సార్. వచ్చే శుక్రవారం పిఎం కాశ్మీర్ పెడతారట. అడ్వాన్స్ టీమ్గా మనల్ని వెళ్ళమంటున్నారు. 1 hour ముందే ఫిక్స్ అయిందట. సి, మనం కాశ్మీర్కి వెళ్ళిపోయే విషయం ఇప్పుడు జస్ట్ 1 hour ముందేగా ఫిక్స్ అయింది. వాడికి ముందే ఎలా తెలిసింది? Don't touch my turban. వికీ, నీ రైట్ సైడ్ లో బ్లాక్ జానర్తో కూర్చొని ఉన్నారు. వాడిని క్లియర్ చేయి. ఎస్ సార్. లే నాతో. ఈ బ్రిడ్జ్ సార్ మొన్న వరదల్లో కొట్టుకుపోయింది. దానివల్ల ప్రజలు 7-8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. లీడ్ 1, ఈగల్ 1. అక్కడే నేను 3 minutes లో క్రాస్ చేస్తాం. విక్టర్ ETA 5 minutes. రవి సార్,
సీలిఫరా గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? డూ యు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? సీలిఫరా నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అదొక రకమైన పురుగు అనుకుంటాను. షల్ ఐ చెక్ ఆన్ ఇట్ సార్? నో ఇట్స్ ఓకే. సార్ యూఆర్ ఇన్ టూ మచ్ స్ట్రెస్ నౌ డేస్. బీపీ కూడా పెరిగి ఉంటుంది. కొంచెం రిలాక్స్ మూడ్కి రావాలి. ఓకే, ఐ విల్ చేంజ్ టు రిలాక్స్ మోడ్. వి కెన్ చెక్. ఏం రవి సార్, పెళ్లి విషయం అర్థం కాలేదు సార్. అదే కదా సౌత్ బ్లాక్ చెప్తోంది, మీ ప్రేమ కావ్యం గురించి. రవి, ఇంకా ఆలస్యం అయితే నువ్వు ఆ రోజు కాకరపూలకి చిక్క చేసినట్టు నేనే మీ ఇద్దరు చేతులు ఏకం చేసి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది. సార్ 1 మినిట్, ఇంకోసారి వెళ్ళండి. అబ్దుల్, ఆ స్కానర్ పనిచేయట్లేదు. ఇంకో ఇంటర్వ్యూ రమ్మను. సార్